మనతో మాట్లాడును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి సామ్యుయేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. మొదటి సామ్యుయేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను. దీపము ఆరిపోక మునుపు సామ్యుయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరంలో పండుకొని ఉండెను. యెహోవా సామ్యుయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయనా, నీకు వేలాది వేలాది స్తోత్రములు ప్రభా. ఈరోజు పరిశుద్ధ దినం నీ పాదాల సన్నిధానంకు మమ్మల్ని చేర్చినావు నాయనా, నీకు స్తోత్రములు. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు నాయనా. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ నడిపించుము. నీవు మాతో మాట్లాడు ప్రభా. నీవు మాతో మాట్లాడతావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూస్తున్నాం ఈరోజు మనం చూస్తున్నాం, దీపం ఆరిపోక ముందు సామ్యుయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరంలో పండుకొని ఉన్నాడట. దేవుని మందిరం, షిలో మందిరంలో సామ్యుయేలు పండుకొని ఉన్నాడు. చిన్న బాలుడు. అన్న దేవుని దగ్గర ప్రార్థన చేసి ఒక కుమారుని అడిగింది. దేవుడు ఆమెకు ఒక కుమారుని ఇచ్చిండు. పాలు విడిచిన తర్వాత ఆ కుమారుణ్ణి దేవుని మందిరంలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అయితే దేవుని మందిరంలో పండుకొని ఉన్నాడు. దేవుడు పిలుస్తున్నాడు. దీపం ఆరిపోక మునుపు సామ్యుయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరంలో పండుకొని ఉన్నాడు. దేవుని మందిరంలో పండుకొని ఉన్నాడు. లేవీకాండం 6వ అధ్యాయం 12వ వచనంలో బలిపీఠం మీద అగ్ని ఆరిపోనియద్దంట రాయబడి ఉన్నది. బలిపీఠం మీద అగ్ని ఆరిపోవద్దు. ఇక్కడ సామ్యుయేలుతో ఏమంటున్నాడు? దీపం ఆరిపోక ముందు సామ్యుయేలు దేవుని మందసంలో ఉన్నాడు. మనకు తెలుసు, షిలో మందిరంలో దీపం ఆరిపోతున్నది. దీపం ఆరిపోతున్నది అంటే ఆత్మీయంలో చనిపోతున్నారు, ఆత్మీయంలో మరణిస్తున్నారు. ఎన్నోసార్లు మనం విన్నాం, అక్కడ ఏలి కుమారుడు పాపం చేసి దేవుని ఉగ్రత పాలై చనిపోయినరు కదా. అయితే వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఆ సంఘంలో దీపం ఆరిపోతున్నది, ఆత్మలు ఆరిపోతున్నాయి. దేవుని సేవ చేసేవారు లేరు, దేవుని ఆరాధన చేసేవారు లేరు. బలిపీఠం మీద అగ్ని ఆరద్దు. ఆరిపోక ముందు దేవుడు బాలుడైన సామ్యుయేలుతో మాట్లాడుతున్నాడు. బాలుడైన సామ్యుయేలుతో మాట్లాడుతున్నాడు, పిలుస్తున్నాడు. లేవు, ఈరోజు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. దీపం ఆరిపోకన్నా ముందే దీపం వెలుగు. వెలుగు అంటే వెలుగు పరిశుద్ధత. వెలుగు పరిశుద్ధత. చీకటి పాపం. చీకటి పాపం, వెలుగు పరిశుద్ధత. దీపం ఆరిపోకన్నా ముందు, పరిశుద్ధత ఆరిపోకన్నా ముందు. దీపం ఆరిపోతుందంటే నీ అందులో పరిశుద్ధత అన్నది తక్కువైపోతున్నది, ఆరిపోతున్నది. చీకటి పాపం, పాపము మనసులో పెరిగిపోతున్నది. ఆ షిలో మందిరంలో పాపం పెరిగిపోతున్నది. దేవుని సంఘంలో వాక్యం చెప్తోలే పాపం చేసినాక ఇక మంది ఏం చెప్తారు కదా. దేవుని బలిపీఠం మీద నిలబడ్డోళ్ళే తప్ప పాపాలు చేస్తే ఇక సంఘం ఎట్లా నడాలా ఆలోచించే విషయం అయిపోయి. బాలుడైన సామ్యుయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దీపం ఆరిపోకన్నా ముందు పిలుస్తున్నాడు. నేను ఒక కార్యం చేయబోతున్నా సామ్యుయేల్. బాలునితో చెప్తున్నా, నేను ఒక కార్యం చేయబోతున్నా, వినువారి చెవులు గింగూర్లమంటాయి.
దీపాలు ఇక్కడ ఆరిపోయినాయి, దీపం ఆరిపోయింది, పరిశుద్ధత లేదు. దేవుణ్ణి ఆరాధించే నువ్వు నేను పరిశుద్ధంగా ఆరాధించాలా. మన ప్రభు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండి దేవుణ్ణి ఆరాధించాలా. అపవిత్రకు చోటు లేదు. పాపం చేసే వాళ్ళ యొక్క ఆరాధన దేవుడు అంగీకరించాడు. దీపం ఆరిపోకన్నా ముందే దేవుడు సామ్యుల్ని పిలుస్తున్నాడు. నేను ఒక కార్యం చేయబోతున్నా. వినువారి చెవులు గింగుర్లు అంటాయి. ఈరోజు మనం పరీక్షించుకునే విషయం వచ్చింది. మన దీపం ఆరిపోతున్నదా? అంటే ఆరిపోతున్న క్రియలు సరిగా లేవు. अपनी आदतें अच्छी नहीं है, बुरी आदतें के उधर अपना दिल भटक रहा है, जा रहा है अपन। गलत काम, गलत विचार, गलत सोच, गलत प्रभु के विरुद्ध काम करना, वो क्या है? దీపం ఆరిపోవుట. చీకటికి చోటు ఇస్తున్నారు, చీకటికి చోటు ఇస్తున్నారని దేవుని వాక్యం ఈరోజు మాట్లాడుతున్నది. పరిశుద్ధత లేని తాట దేవుడు ఉండాడు. దేవుని ఆరాధించేటప్పుడు పరిశుద్ధంగా ఆరాధించాలి. నేను పరిశుద్ధుని కనుక మీరు సుఖ పరిశుద్ధంగా ఉండి దేవుణ్ణి ఆరాధించాలి. దీపం మారిపోవద్దు. మనమందరం దీపాలం. నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం. सब लोग बोलते हैं इंसान की जो आत्मा है एक दीप है. ఎవరన్నా చనిపోతే దీపం పెడతారు కదా, అన్ని మతాలలో పెడతారు దీపం. దీపం ఆరిపోయింది కదా. నరుని ఆత్మ ఒక దీపం. అది దేవుడు మనకు ఒక దీపం పెట్టిండు. ఆ దీపం ఆరిపోకన్నా ముందు సరిదిద్దుకున్నాల. పరిశుద్ధత ఆరిపోవద్దు. పరిశుద్ధత మనం వచ్చినాం పరిశుద్ధంగా ఉండి దేవుణ్ణి ఆరాధించి దేవుని సన్నిధానంలో అనే పౌలు ఏమంటాడు? నా శరీరంను నేను నలగగొట్టుకుంటున్నా, నా శరీరంను నేను నలగగొట్టుకుంటున్నా అంటున్నాడు. ఇతరులకు బోధించి నేను భ్రష్టున్నైతానేమో అని బాధపడుతున్నాడు పౌలు. ఇతరులకు వాక్యం చెప్తున్నా కానీ నేను భ్రష్టున్నైతున్నానేమో. दूसरे को अच्छे वचन सुना रहा है, खुद नष्ट हो रहा हूं क्या करके पौलुस रो रहा है. బలిపీఠం మీద దీపం ఆరిపోవద్దు. ఎవరైనా సరే. శిలో మందిరం ఇంతకుముందు ఎన్నోసార్లు వాక్యం విన్నాం. ఒప్ని పినోసులు ఏమైనారు మనకు తెలుసు. బలిపీఠం మీద దీపం ఆరిపోతున్నది. దేవుని సన్నిధానంకి వచ్చిన ఆశీర్వాదాలు పొంది వెళ్ళటానికి మన ప్రభు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా ఉండాలా. కీర్తనలు 51 అధ్యాయంలో దావీదు మా విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. ప్రభా నువ్వు అంతరంగమందు సత్యం కోరుతున్నావు ప్రభా. प्रभु बोल रहे हैं अंदर तुम्हारा, अंदर दिल के अंदर सत्य तुम छान रहे, देख रहे हो तुम. दिल के अंदर सत्य रख के प्रभु की आराधना करने का, पवित्र रह के आराधना करने का. और तुम्हारा दीप बुझ रहा है. तुम्हारा दीप बुझने से पहले प्रभु तेरे को मेरे को सबको बुला रहा है. దీప మార్పుకన్నా ముందు ప్రభు వార్నింగ్ 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 ఇస్తున్నాడు. నువ్వు ఆత్మీయంలో తక్కువ పడిపోతున్నావు, తక్కువ పడిపోతున్నావు నా కొడుక, నా బిడ్డే, నా సహోదరి. విశ్వాసంలో తగ్గిపోతున్నావు. నీ దీపం మారిపోతున్నది. తుమారా దీప్ నా బూజ్ రహా హై. నీ దీపం సరి చేసుకో, నీ దీపం సరి చేసుకో అంటున్నాడు. దేవుని సన్నిధానానికి వచ్చిన మనం పరిశుద్ధంగా ఉండి ఆరాధిస్తున్నామా? ఆరాధించకన్నా ముందు ఒకసారి పరీక్షించుకుందాం. प्रभु को आराधना करने को आया तुम मैं अपन पवित्र रह के प्रभु को आराधना कर रहा है या अपनी दीप बुझ रही है? एक बार अपने को सोचना पड़ेगा. एक बार सोचो, ఒకసారి ఆలోచిద్దాం. మన దీపం మారిపోతున్నది. దీపం మారిపోకన్నా ముందు దేవుడు పిలుస్తున్నాడు, సామేలు సామేలు. చిత్తం ప్రభా నేనున్నా ఇక్కడ, ఆజ్ఞాయు ప్రభా నేను ఒక పని చేయబోతున్నా సామేల్. బాలుడైన సామేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. వినువారి చెవులు గింగుర్లు మంటాయి. ఎవరెవరి దీపం మారిపోతుందో వారిని నేనేం చేయబోతున్నా. దీపం మారిపోకన్నా మందు ప్రభు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. పరిశుద్ధంగా ఉండి ఆరాధిద్దాం, దేవునికి భయపడదాం. శిలో మందిరంలో ఏమైపోయింది తెలుసు, దేవుని పిల్లలే కదా వాళ్ళు. సామెతలు 24వ అధ్యాయం 20వ వచనం. అన్ని పరిశుద్ధ గ్రంథంలోనే మనం చూస్తున్నాం. సామెతలు 24వ అధ్యాయం 20వ వచనం తీసుకొని మనం చదువుదాం. నీతి వచనం 24వ అధ్యాయం
20वां वचन मैं पढ़ रहा हूं. దుర్జనునికి ముందు గతి లేదు, భక్తిహీనుల దీపం ఆరిపోతుందట. నీతి వచన్ 24 అధ్యాయం 20 పడో. ఏమంట రాసింది ఉన్నది? దుర్జనునికి ముందు గతి లేదు, భక్తిహీనుల దీపం ఆరిపోతుంది. क्योंकि बुरे मनुष्य को अंत में कुछ फल न मिलेगा, दुष्टों का दिया बुझा दिया जाएगा. దీపం ఆరిపోతుంది అంటే అర్థం చేసుకున్నాలి. ఇక దుర్జనుల యొక్క దీపం ఏమో అవుతుంది, ఆరిపోతుంది. दुष्ट लोग का दीप बुझ जाएगा. दुष्ट और जो नीतिमान है जिसका दीप जलते रहेगा उसको प्रभु आशीष देते रहेगा. ఆయుష్యు ఆరోగ్యం ఇచ్చి దేవుడు ఆశీర్వదిస్తాడు. దుర్జనుల యొక్క దీపం మారిపోతుంది, భక్తిహీనుని దీపం మారిపోతుంది. భక్తిహీనత మనలో పెరగకుండా మనం చూసుకుందాం. ఈరోజు దేవుని వాక్యం చిన్న సంఖ్యలో మనం ఉన్నాం. భక్తిహీనత మనలో నుంచి తొలగిపోవాలా. భక్తిహీనత అనే దీపం, भक्ति की जो दीप है वो जलते रहना चाहिए. वो बुझ गया तो समझ जाओ गया. करके ప్రభు కా వచన్ బోల్తా है. భక్తిహీనత మనలో రావద్దు. నిన్నటి పోయిన ఆదివారం చాలా సంఖ్యలో మనం అందరం ఉన్నాం. ఈ ఆదివారం సంఖ్య తక్కువ ఉన్నది. ఎందుకు? మనలో భక్తిహీనత వచ్చిందా? పరీక్షించుకుందాం. ఇవాళ మనం వచ్చినాం. పోయిన ఆదివారం చాలా పెద్ద సంఖ్య నాకు కనబడ్డది. భక్తిహీనుల యొక్క దీపం ఏమైపోతాడట? ఆరిపోతుందట. భక్తిహీనత ఉండదు. ప్రభు ప్రతి ఆదివారం మనతో మాట్లాడుతున్నాడు. దీపం ఆరిపోకన్నా ముందు సామేలు లేవు, నేను ఒక కార్యం చేయబోతున్నా. దుర్జనుని యొక్క దీపం ఆరిపోతుంది, భక్తిహీనుని యొక్క దీపం ఆరిపోతుంది అని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. కీర్తనలు 119 105 వచనం. పరిశుద్ధ గ్రంథంలో ఇవి రాసి ఉన్నాయి. నాయిగావు ప్రతి ఒక్కరం తీసి చదువుకుంటున్నాం. సామెతలు 119 పెద్ద అధ్యాయం 105 వచనం నేను చదువుతున్నాను. 119 105 వచనం పढ़ रहा हूं. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదాలకు దీపమట, నా త్రోవకు వెలుగై ఉన్నది. 105. तेरा वचन मेरे पाँव के लिए दीपक और मेरे मार्ग के लिए उजियाला है. प्रभु का वचन मेरे पाँव को दीप है वो, और मेरे को रास्ता दिखाने वाला ये है. మార్గం చూపించే వెలుగై ఉన్నది. నా పాదములకు దీపమై ఉన్న దేవుని వాక్యం మన పాదాలకు దీపమై ఉన్నది. प्रभु का वचन अपने पैरों को दीप है, वो रास्ता दिखाता है, उजाला दिखाता है. परमेश्वर के पास कैसा जाना है, प्रभु का राज्य में कैसा जाना है. कैसा रहेगा तो अपने को आशीर्वाद है, कैसा रहेगा तो अपन आशीष पाएंगे. ఏ విధంగా ఉంటే మనం దేవుని సన్నిధానం చేరుకుంటాం, ఆయన రాజ్యం చేరుతామని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. మన పాదంలోకి వెలుగాట. మన పాదాలు చెడ్డ అలవాట్ల దగ్గరికి పోదు, చెడ్డ తలంపుల దగ్గరికి పోదు, చెడ్డ క్రియల దగ్గరికి పోదు. దీపం ఆరిపోదు. దేవుని యొక్క వాక్యం మన పాదాలకు దీపమై ఉన్నది. ఎప్పుడు వాక్యం ధ్యానిస్తూ ఉంటే మనకు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఎట్లా బతకాలో మనం. ఆరిపోయే దీపం. ప్రభువా, నా దేవా, నా దీపం ఆరిపోతున్నది. సాతాను నాకు అవిశ్వాసం నాలో పెట్టిండు. నేను నీ సన్నిధానంకు రావాలనుకుంటున్నా కానీ నేను రాలేకపోతున్నాను. मैं परमेश्वर के पास जाना चाहता हूं मगर मेरा मन मुझे रोक रहा है. लेट गए तो क्या होता है, नहीं गए तो क्या होता है, ये संडे नहीं गए तो कौन मुझे पूछने वाला है, कौन मेरा क्या बिगाड़ सकता है. इंसान कुछ नहीं कर सकता है. మనుషులు ఏం చేయలేరు. నువ్వు ఈ ఆదివారం రాకు, ఒక నెలల దాకా నువ్వు రాకు, నిన్ను మనుషులు ఏం చేయలేరు. కానీ దేవుడు చూస్తున్నాడు. దీపం మారిపోతున్నది. సామేలు, బాలుడైన సామేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సామేలు, సామేలు, దీపం మారిపోకన్నా ముందు మందాసం దగ్గర నిలవాడు. దీపం మారిపోకన్నా ముందు దేవుని మందిరం దగ్గరికి రా, దేవుని ఆరాధించు. నీ దీపంను చూసుకో, నీ దీపం మారిపోకుండా చూసుకో.
నా వాక్యమే నీ పాదములకు దీపం, నీకు మార్గం చూపెడుతుంది. నువ్వు ఇక్కడ మరణిస్తే పరలోక రాజ్యం చేరుతావు, నాకుడి పార్శ్వంలో నువ్వు ఉంటావు. సామేల్, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు अपने से बात कर रहे हैं, तुम्हारा दीप को बुझने मत दो, जलते रहना है. प्रभु के सन्निधि में दीप जलते रहने का. दीप कोई नहीं, तू और मैं ही है. अपन सब आने के बाद प्रभु की महिमा होता है, अपन नहीं आए तो प्रभु की महिमा नहीं होता है. कल मैं और 2-3 जन बैठ के प्रभु की आराधना करे तो प्रभु को दुख होता है. बाकी का दीप किधर गए? ఇంకో దీపాలు ఎటువైనాయి? ఆరాధనకు దీపాలు తక్కువ ఉన్నాయి. దీపం ఆరిపోకన్నా ముందు బలిపీఠం మీద దీపం ఆరిపోవద్దు. ఎవరన్నా ఒక్కోళ్ళు ఉన్నా కానీ దేవుని ఆరాధించాలా, ఆరాధన జరగాల, దేవునికి మహిమ కలగాల. దీపం ఆరిపోకన్నా ముందు నువ్వు దేవుని మందిరంలో ఉండాలని ప్రభు చెప్తున్నాడు. ఆఖరి ఒక వచనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం చదువుతున్నాం. 5वां अध्याय 35वां वचन पढ़ रहा हूं. అతడు మండుచు ప్రకాశించుతున్న దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. वो तो जलता और चमकता हुआ दीपक था और तुम्हें कुछ देर तक उसकी ज्योति में मगन होना अच्छा लगा. ये యోహాన్ के बारे में, యోహాన్ గురించి రాస్తున్నాడు. బాప్తిసం ఇచ్చే యోహాన్ గురించి ఏమంటున్నాడు? అతడు మండుచు ప్రకాశించే దీపమై ఉండేను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించడానికి ఇష్టపడితిరి. సర్ప సంతానమా, దేవుడు ఉగ్రతకు మీరు ఇదవుతున్నారంట చెప్తున్నాడు. మారు మనసుకు తగిన ఫలం పొందుండి అంటున్నాడు. బాప్తిసం ఇస్తున్నాడు జనాలకు యోహాను. మండుతున్న దీపం. యోహాన్ क्या है? जलता हुआ दीपक है, चमकता हुआ दीपक है. ప్రభు उसके ऊपर खुश हो रहे हैं. మన మీద సంతోషపడుతున్నాడా ప్రభు? మనం మండుతున్న దీపమేనా? परमेश्वर उसकी जो दीपक को देख के खुश हो रहा है, उसकी आराधना देख रहे हैं, उसकी मेहनत देख रहे हैं. प्रभु के पास अपना खुद के मेहनत से अपन कुछ नहीं कर सकते. మన కష్టపడి పని చేసుకొని సంపాదిస్తే మనం పెద్ద ధనవంతులం అవుతాం అనుకుంటాం. ఆ ధనం వ్యర్థం. దేవుని ఆశీర్వాదం ఉండాలా, నీకు దేవుని ఆరోగ్యం ఉండాలా. దీపం మారిపోకన్నా ముందు దేవుని మందిరంలో, దేవుని మందాసం ముంగట నువ్వు నిలబడాలా. పిలుస్తున్నాడు ఈరోజు. ఆ రోజు సామ్యుల్ని పిలిచిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. దీపం మారిపోకన్నా ముందు దేవుని మందాసంలో నిలబడదాం. ప్రభా, నా దీపం మారిపోతున్నది ప్రభా. సాతాను నన్ను శోధిస్తున్నది. అవ్వను శోధించింది. ఈ పండు తింటే నువ్వు దేవునిలాగా అయిపోతావు. మోసపోయి ఆ పండు తిన్నప్పుడే చనిపోయింది. सातान ఈరోజు शैतान अपने को भी देता है. कई को जाते हैं प्रभु के पास, क्या मिलता है तेरे को? जाके 2 घंटा बैठने का उधर, वो सुनने का वचन. शैतान बोलता है, प्रभु बोलता है मेरे वचन तुम्हारे पैर को क्या है? दीपक है. నా వాక్యమే నీ పాదంలో దీపమై ఉన్నది. ఆ త్రోవ ఉన్నది, మార్గం ఉన్నది, పరలోకం చేరే మార్గం, పరిశుద్ధంగా ఉండే మార్గం, పవిత్రంగా ఉండే మార్గం. ఎందరో దీపాలు ఆరిపోయినాయి. ఎన్నో సంఘాల శిలో మందిరంలో సంఘ పెద్దల దీపాలు ఆరిపోయినాయి. ఎన్నో దీపాలు ఆరిపోతున్నాయి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దీపం ఆరిపోకుండా చూసుకో. పాపం చేసి దీపం ఆరిపోతుంది. ఆరిపోయే సమయం వచ్చింది. సామేలో నీ సంఘంలో అందరి దీపం ఆరిపోయింది. నేను నిన్ను పిలుస్తున్నా. లేవు, మందాసం దగ్గరికి దీపం ఆరిపోకుండా చూసుకో. శిలో మందిరం అందరు దీపం ఆరిపోయింది. సంఘ పెద్దలే పాపాలు చేస్తున్నారు. అందరు చనిపోయినరు. దేవుని ఉగ్రతల మీదకి వచ్చింది. బాలుడైన సామేలును దేవుడు రక్షిస్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను రక్షిస్తున్నాడు. నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. దీపం మారిపోకన్నా ముందు దేవుని మందిరంకి వచ్చి పరిశుద్ధంగా ఆరాధించు. ప్రభు సంతోషిస్తాడు. యోహాను మండుతున్న దీపమై ఉన్నాడు. అతని ఆరాధన దేవుడు అంగీకరించాడు. యోహాను की आराधना प्रभु ने स्वीकार किया. वो जलता हुआ दीपक है, चमकता हुआ दीपक है. सामुएल से प्रभु बात कर रहे हैं, आज अपने से बात कर रहे हैं.
దీపమారిపోకన్నా ముందు దేవుని మందిరంలో బలిపీఠం ముంగడ అగ్గి దీపం వెలగాల. నేను మండుతున్న దీపం ప్రభువా, నీ మందిరంకి వచ్చినాను ప్రభువా, బలిపీఠం మీద నేను నిలబడ్డాను, నేను ఆరాధిస్తున్నాను ప్రభువా. నువ్వు పరిశుద్ధుడవు, నేను పరిశుద్ధంగా ఆరాధిస్తాను. నా ఆరాధన అంగీకరించు ప్రభా. నా తప్పులు, నా కల్మషములు కాల్చివేసే, పరిశుద్ధపరచు, పవిత్రపరచు. దీపమారిపోకన్నా ముందు దేవుని మందిరంలో బలిపీఠం ముందు నిలబడదాం. చీకటి కార్యాలను మర్చిపోదాం, పరిశుద్ధంగా ఉందాం. ప్రభు మనలను, మన కుటుంబంను ఆశీర్వదించును గాక. దేవుడి వాక్యం దీవించు. వందనాలు. ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచి లేని నాపై నీకు ఇంత దయా. ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచి లేని నాపై నీకు ఇంత దయా. ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు, నీ దరికి చేర్చావు. ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు, నీ దరికి చేర్చావు. ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచి లేని నాపై నీకు ఇంత దయా. లోకమునాదని అందరూ ఉన్నారని తలచి మైమరచి భ్రమిచానయ్యా. లోకమునాదని అందరూ ఉన్నారని తలచి మైమరచి భ్రమిచానయ్యా. అందరూ నన్ను విడిచారు ఓ యేసయ్యా, నీ కృప ఉంటే అంతే చాలు మెస్సయ్యా. అందరూ నన్ను విడిచారు ఓ యేసయ్యా, నీ కృప ఉంటే అంతే చాలు మెస్సయ్యా. ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు, నీ దరికి చేర్చావు. ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు, నీ దరికి చేర్చావు. బలము లేదని బలగము లేదని బలహీనుడని ఏమి నాకు రాదని. బలము లేదని బలగము లేదని బలహీనుడని ఏమి నాకు రాదని. అందరూ నన్ను అన్నారు ఓ యేసయ్యా, నీ కృప ఉంటే అంతే చాలు మెస్సయ్యా. అందరూ నన్ను అన్నారు ఓ యేసయ్యా, నీ కృప ఉంటే అంతే చాలు మెస్సయ్యా. ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు, నీ దరికి చేర్చావు. ప్రేమ చూపావు, నీ ప్రాణం పెట్టావు, జాలి చూపావు, నీ దరికి చేర్చావు. ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచి లేని నాపై నీకు ఇంత దయా. ఎందుకో నన్ను ప్రేమించావు యేసయ్యా, ఏ మంచి లేని నాపై నీకు ఇంత దయా. థ్యాంక్ యూ. వారంలో మేము రాధా ఇంటికి పోయినాం దర్శించడానికి. అతని కుమారుడు రోహిత్ బైక్తో పడ్డాడు, గాయాలు కొంచెమే తగిలినాయి.
ఆ, సంపూర్ణ స్వస్థత గురించి మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అతనికి ఎన్నోసార్లు దేవుని మందిరం రమ్మని చెప్పాను, వస్తా అంటాడు, కానీ అతడు వచ్చినట్లు స్వస్థత గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మంగళవారం నాడు నాకు అనిపిస్తుంది మేము పోయి కుటుంబం దర్శించి వచ్చినాం. రోహిత్ అతని పేరు. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు చిన్న వాక్యం ఆలోచిద్దాం. एक छोटा सा वचन अपन ध्यान करेंगे, अपना प्रभु क्या है. లోకమంతా దేవుని ఆరాధిస్తున్నప్పుడు మనం సుఖ అందులో ఉన్న గొప్ప సత్యాలు ఒకటి ధ్యానించి ఆలోచిస్తాం. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం అందరు తీయండి. 2 రాజుల గ్రంథం 5वां अध्याय 15वां वचन में पढ़ रहा हूँ. 15-16 हिंदी में सुनील पढ़ेगा. दूसरा राजा 2 రాజులు 5:15 చదువుతున్నాను. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజను దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడు అయిన నా యొద్ద బహుమానం తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవం తోడు, నేను ఏమీ తీసుకొననని చెప్పాను. నయమాను నీ ఎంతో బతిమిలానను, అతడు ఒప్పుకోలేదు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయనా, నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన. నీ యొక్క ప్రియ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన ఈ పరిశుద్ధ దినంన ఈ హెచ్చరిక భాగంగా ఈ దుర్బలుని నిలవబెట్టినావు నాయన. మా అందరితో నువ్వు మాట్లాడు దేవా, నీవు మాట్లాడు ప్రభా, నీవు మాట్లాడతావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. आमीन। तब वह अपने सब दल बल समेत परमेश्वर के भक्त के यहाँ लौट आया और उसके सम्मुख खड़ा होकर कहने लगा, सुन, अब मैंने जान लिया है कि समस्त पृथ्वी में इज़राइल को छोड़ और कहीं परमेश्वर नहीं है, इसलिए अब अपने दास की भेंट ग्रहण कर। एलीशा ने कहा, यहोवा जिसके सम्मुख में उपस्थिति रहता है उसके जीवन की शपथ में कुछ भेंट न लूंगा। और जब उसने उसको बहुत विवश किया कि भेंट को ग्रहण करे, तब भी वह इनकार ही करता रहा। तब नामान ने कहा, अच्छा, तो तेरे दास को 2 खच्चर मिट्टी मिले, क्योंकि आगे को तेरे दास यहोवा को छोड़ और किसी ईश्वर को होम बलि व मेल बलि न चढ़ाए। ఇది మనము నయమాన్ యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. नयमान की बात, नयमान बोल रहा है इस्राएल के परमेश्वर छोड़ के किसी और परमेश्वर नहीं है, और वो पूरा परिवार के साथ एलीशा के पास आ गया. एलीशा దగ్గరికి మొత్తం పరివారంతో వచ్చి కూర్చున్నాడు. వచ్చి అంటున్నాడు, ఇశ్రాయేల్ దేవుడు తప్ప ఇంకొక దేవుడు ఈ లోకంలో లేడు అని అంటున్నాడు. నీవు చేసిన దానికి ఇగో ఈ బహుమానం ఇస్తున్నా, తీసుకో అంటే, ఎవని సన్నిధానంలో నేను నిలవబడ్డాను అంటున్నాడు ఎలీషా. ఎవరి సన్నిధానంలో నేను నిలబడ్డాను ఆయన తోడు నేను ఏ బహుమానం నీ దగ్గర తీసుకోను, సమాధానం కలిగి వెళ్ళిపో అంటున్నాడు. ఈ నయమాన్ వాళ్ళు సిరియాన్ దేశపు రాజు యొక్క సైన్యాధిపతి, రాజు తర్వాత రాజు. మనకు తెలిసిన విషయమే, మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. సిరియన్ రాజుకు సైన్యాధిపతి నయమాన్, పరాక్రమశాలుడు, యుద్ధశూరుడు, బలం గలవాడు. యుద్ధంలో గెలుపు ఎప్పుడు ఉంటుంది, కానీ అతని లోపట ఒక కుష్ఠరోగం ఉన్నది. ఒక కుష్ఠరోగం एक कोड़िक का बीमारी है उसके पास, बहुत बलवान है, युद्धशूर है, सैन्याधिपति है, मगर उसके पास एक कोड़ की बीमारी है. और उसके घर में एक छोटा
लड़की रहती है, काम करने के लिए उसको उठा के लेके आया। युद्ध कर रहे, जीत रहे, आ रहे, घर में आने के बाद कपड़ा निकाला तो उसको कुछ रोगम, कोढ़ की बीमारी। तो वो छोटा बाल బచ్చి ఇవాళ చిన్న పిల్లలదే చూస్తున్నాం, బాలుడైన సామ్యులతో దేవుడు మాట్లాడాడు. ఒక చిన్న అమ్మాయి సైన్యాధిపతి నయమాన్ యొక్క భార్యతో చెప్తున్నది, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, అతని దగ్గరికి పోతే ఈయన బాగుపడతాడు, అతని దగ్గరికి పోతే ఈయన రోగం బాగవుతుంది. हमारे देश में एक प्रवक्ता है, उसका नाम एलिशा है, उसके पास गए तो ये आदमी चंगा हो जाएगा। तो उसका पत्नी उसको बोलता है, ఇస్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాట ఎలిషా, అతని దగ్గరికి పోతే నువ్వు బాగా అవుతావట. ఆ చిన్న ఆమె చెప్తున్నది. అప్పుడు సిరియన్ రాజుతో మాట్లాడుతున్నాడు నయమాన్, పత్రికం లెటర్ రాయి, నేను మీ ప్రవక్త దగ్గరికి మా మనిషిని పంపిస్తున్నా, అతన్ని బాగు చేసి తోలేయు. అయితే ఇశ్రాయేల్ రాజు బట్టలు చింపుకొని ఏడుతున్నాడు, అరే నేనేం దేవున్నా ఇన్ని మంచిగా చేతందుకు, మంచిగా కాకుండా రేపు మా మీద యుద్ధం చేసి మా దేశం గెలాలనుకుంటున్నాడు, కావాలని యుద్ధం పెట్టుకుంటున్నాడు, ఇదేంటంటే బట్టలు చింపుకుంటున్నాడు. అప్పుడు ఎలిషా ఒక మెసేజ్ పంపిండు ఇశ్రాయేల్ రాజుకు, మన దేశంలో ప్రవక్త ఉన్నాడని వాళ్ళు తెలుసుకునాలా, ఆ మనిషిని నా దగ్గర రప్పి, ఎవరైతే అయితే नईमान को परमिशन दुरुकती। दूसरा देश से इधर आने के लिए परमिशन लगता है, वीजा लगता है, इमिग्रेशन होता है, सब रहता है। और वो राजा नईमान आ जाता है, घोड़ा सैनिक बहुत बड़ा फौज लेके एलिशा के उधर आता है। ఎలిషా దగ్గరికి వచ్చేస్తారు, సైన్యాలు, గుర్రాలు, రథాలు వచ్చి నిలబడతాయి. మెసేజ్ పంపుతాడు, ఎలిషాకు బులావ్, ఎలిషా అతను దాస్తుండడానికి చెప్పు, ఎర్దాన్ నదికో 7 సార్లు మునుగుమాను, బాగా అవుతాడు. నయమానుకు సురుకు తగిలింది, అరే నన్ను చూడలేడు, నన్ను ముట్టలేడు, నా గాయంకు ఏం రాకలేడు, నూనె లేదు, ఏం లేదు, నన్ను చూస్తూనే లేడు. డైరెక్ట్ అంటున్నాడు, పోయి ఎర్దాన్ నదిలో 7 సార్లు మునుగుమంటున్నాడు, మా దేశంలో నదులు లేవా, ఈయనకి ఇంత ఇదేంది, అరే నేను ఇంత ఆశ పెట్టుకొని వచ్చిన, आस लगा के आ गया, ये मेरे को बोलता है मेरे को देखा भी नहीं, घर से बाहर भी नहीं निकला, दरवाजे पे भी नहीं आया, मैं उसको देखा नहीं, वो मेरे को नहीं देखा, और वो बोल रहा है जाके योर्दान में 7 बार डुबकी लगाओ, अच्छा होएगा। वो गुस्सा से निकल गया रिटर्न। 12वां वचन पढ़ेंगे। దమస్కు నదులైన అబానీయును అర్పారును ఇశ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడు తిరిగి వెళ్ళిపోతున్నాడు. మా దేశాన నదులే, हमारे गांव में नदी नहीं है क्या? दमिश्क की आबाना और परपर नदियां इजराइल के सब जलाशयों से उत्तम नहीं है क्या? मैं उनमें स्नान करके शुद्ध नहीं हो सकता हूँ? इसलिए वह क्रोध से भरा हुआ लौट कर चला गया। ये तो मेरे को देखा ही नहीं, मुझे छुआ भी नहीं, मैं उसका शक्ल नहीं देखा, वो मेरा नहीं शक्ल देखा, डायरेक्ट बोलते उधर जाके ना लो, क्या हमारे पास नदी नहीं है? కోపంతో పోతున్నాడు, కోపంతో వెళ్ళిపోతున్నాడు, మా దగ్గర నదులు లేవా, గర్వంతో వెళ్ళిపోతున్నాడు. రథం రిటర్న్ గో బ్యాక్ పోతున్నాడు, రథంతో పోతున్నాడు, తిరిగిపోతున్నాడు, కోపంతో పోతున్నాడు. యుద్ధం ప్రకటించాలనుకుంటున్నాడా, ఏం చేయాలనుకుంటాడో తెలియదు, మనసులో ఏమున్నదో తెలియదు. ఇంత ఇన్సల్ట్ ఇది, నన్ను చూడనే లేదు. అయితే ఆ సైనాధిపతి దగ్గర ఒక దాసుడు ఉన్నాడు, ఆయన అంటున్నాడు, నయమాన్ సార్ 10 లక్షలు 20 లక్షలు పెట్టి మందు తెచ్చి పెట్టుకోమంటే పెట్టుకుంటుంటేవి కదా, పెద్ద ఇంజక్షన్ ఇవ్వమంటే తీసుకుంటుంటేవి కదా,
ఆపరేషన్ చేయమంటే చేస్తుంటే కదా, ఆయన ఏమంటలేడు కదా. వాళ్ళదొక నది ఉన్నదట, ఆ నది మీద పోయి 7 సార్లు మునుగుమంటున్నాడు. ఏమవుతుంది మునిగితే? ఆ? तब उसके सेवक पास आकर कहने लगे, हमारे पिता, यदि भविष्यवक्ता तुझे कोई बड़ी काम करने की आज्ञा देता तो तू क्या उसे ना करता? ఆ. అంటే ఆయన మనసు కొత్త ఇదైంది. అరే ఏం చెప్పలేడు కదా, ఖాళీ నదిలో పోయి 7 సార్లు మునగాలటగా అంతే. ఆయన మాట కొంచెం ఆయన దిమాక్ వచ్చింది. ఆ? అరే ఏం లేదు, 7 సార్లు మునగాలట అంతే. ఒకసారి మునిగి చూద్దాం కదా. మరి ఈయన చెప్తున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు, నీకేం పని చెప్పలేడు కదా, ఖాళీ ఆడ పోయి మునగాల 7 సార్లు. చెయ్యి కదా, ఎందుకు అంత గర్వపడుతున్నావు? ఎందుకు అంత ద్వేషం? ఎందుకు అంత కోపం నీకు? काय को इतना गुस्सा तुमको? काली तेरे को पैसा भी खर्चा नहीं करने को बोला, जाके डुबकी लगाने में क्या है? तुम्हारा कुछ वेस्ट भी नहीं होता है. जाते जाते वो नदी उधर है, 7 बार डूब लो. फिर जब वो कहता है कि स्नान करके शुद्ध हो जा, हाँ। तो कितना अधिक इससे मानना चाहिए. అయితే ఆయన మాటలు కొంచెం మనసుకు వచ్చి మునగతందుకు పోతున్నాడు. ఈరోజు ప్రభు మనతో అదే మాట్లాడుతున్నాడు. అరే ఆదివారం ఆరాధనకు వచ్చి కూర్చుండాలి కదా, దేవుని వాక్యం వినాలి కదా, ఇని చూడు కదా ఏమవుతుందో కదా. 7 సార్లు పోయి మునిగిండు, ఆయన మాటలు విన్నాడు. 7 సార్లు మునిగిండు, పసి పిల్లవాని దేహం తిరంగా అయిందట, బైబిల్లో రాయబడి ఉన్నది. और उसका शरीर छोटे लड़के का सा हो गया और वो शुद्ध हो गया. చిన్న పిల్లవాళ్ళ యొక్క శరీరం లాగా అయిపోయింది. చిన్నగా పుట్టిన పిల్లగాళ్ళు ఎంత అందం ఉంటాడు, ఎంత కోమలు ఉంటాడు, ఆయన ముఖం మీద ఎట్లుంటది, అంత మంచిగా అయిపోయాడు, అంత శుద్ధుడు అయిపోయాడు. చమత్కార్ हो गया, इतना अच्छा हो गया. చిన్న పిల్లవాని శరీరం లాగా అయిపోయింది, కుష్టి పోయింది, అంతా పోయింది. 7 సార్లు మునగంగానే 7 बार डूबने के बाद उसका शरीर छोटे बच्चे का शरीर जैसा हो गया. उसको लगा चमत्कार होगा, ये क्या हो गया. మనస్పూర్వంగా దేవుని దగ్గరికి వస్తే ఏమవుతుందో మనకి ఇప్పుడు అర్థమవుతున్నది. ఆయన వచ్చి దేవుని ఎల్షా ముంగడ పిల్లలను కుటుంబం తీసుకొని వచ్చి లీలపడ్డాడు. ఎల్షా దగ్గర వచ్చి లీలపడి అంటున్నాడు, మీ దేవుడు గొప్ప దేవుడు, మీ దేవుడు చమత్కారాలు చేస్తాడు, మీ దేవుడు ఆశీర్వదిస్తాడు, మీ దేవుని దగ్గరికి వచ్చి నేను ఎట్లా అయిపోయినా చూడు. భూలోకంలో అందరికన్నా ఎక్కువ ఆరాధింపబడుతున్న దేవుని దగ్గరికి మనం వచ్చినాం. ఆయన దగ్గరికి మనసు పూర్వకంగా వస్తే ఏమవుతుందో ఈరోజు పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతున్నది. ఎల్షా వచ్చి లీలపడ్డాడు, ఎల్షా దగ్గర వచ్చి లీలపడ్డాడు. నయమాను కుటుంబం పిల్లలు అందరిని తోలుకొని వచ్చి లీలపడ్డాడు. బహుమానం తీసుకొని వచ్చిండు. నువ్వు నాకు బహుమానం ఇయ్య, నేను ఎవరి సన్నిధానంలో లీలపడ్డానో తెలుసా? దేవుని మాట అయినాలా. ఇప్పటిదాకా విన్నాం, నీ వాక్యమే నా పాదములకు దీపం. దేవుని మాట వినాలా. 7 సార్లు మునిగిండు, పసి పిల్లగాని దేవుని దాకా అయిపోయింది. కుటుంబం తీసుకొని వచ్చి లీలపడ్డాడు. ఏం బహుమానంగా అలా తీసుకుంటున్నాడు? నేను ఎవరి సన్నిధానంలో లీలపడ్డానో తెలుసా? నీదొక్క బహుమానం యొక్క చిల్లి పైస సుఖ నాకద్దు. రథం తింపుకొని వెళ్ళిపోతున్నాడు. ఇశ్రాయేల్ దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడు. ఆయనను మనసుపూర్వకంగా ఆరాధిస్తే ఏం జరుగుతుందో ఆయన చూసిండు, ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయో ఆయన చూసిండు. తిరిగి వెళ్ళిపోతున్నాడు, సంతోషంతో వెళ్ళిపోతున్నాడు. కానీ అవన్నీ చూస్తున్నాడు అతని యొక్క అసిస్టెంట్ గెహాజీ చూస్తున్నాడు. గెహాజీ ఎలిషాతోనే ఉన్నాడు, అసిస్టెంట్ పాస్టర్ చూస్తున్నాడు. అరే ఇంత ధనం వెళ్ళిపోతున్నది ముంగడికి. బట్టలు తీసుకొచ్చిండు, ఎండి తీసుకొచ్చిండు, బంగారం తీసుకొచ్చిండు, అన్ని తీసుకొచ్చుకుని పోతున్నాడు రిటర్న్. మా సార్ ఏం అడగలేడు. మనసులో సైతాన్ చచ్చిపోయింది. ఎలిషా ఎందుకు అడుగుతాడు? ఎలిషా దగ్గర 12 అరకాలు కట్టి పొలం దున్నేటోడు అది అంత ఇడ్సబెట్టి ఏలియా దగ్గరికి వచ్చి నేర్చుకున్నాడు దేవుని వాక్యం.
ఎలిషా ఎట్లా వచ్చిండు? 12 అరకలు గల భూమి, అంటే 12 ట్రాక్టర్లు పెట్టి భూమి దున్నేటోడు, అదంతా పని ఇడిసబెట్టి దేవుని సేవ చేయడానికి వచ్చినోడు. ఈయన దగ్గర ఏం ధరం అడుగుతాడు ఆయన? అది ఇడిసబెట్టి వచ్చిండు దేవుని దగ్గర. కానీ గేహాజీ ఆ ధనం ఆశ, అబ్బా ధనం నా కళ్ళ ముంగడికి వెళ్ళి పోతున్నది, కళ్ళ ముందుకెళ్ళి పోతున్నదని పరిగెత్తుతున్నాడు. ధనము ఎంత గొప్ప ఇజ్జతో చూడు. పరిగెత్తిపోయి అంటున్నాడు, ఏమంటున్నాడు? 20వ వచనం అందరం చదువుదాం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గేహాజీ, సీరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానుని మనసు లేకపోయాను గాని యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందను అనుకుంటున్నాడు. ఏమన్నా తీసుకుందును అని అనుకుంటున్నాడు. 21వ వచనంలో, నయమానును కలుసుకొనుటకై పోతుండగా నయమాను అతని వెనుక నుండి పరుగున వచ్చుతున్న వానిని చూచి తన రథం మీద నుండి దిగి వాడిని ఎదుర్కొని క్షమంగా అని అడిగాను. అతడు క్షమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి, ప్రవక్తల శిష్యులో 2 యవనస్తులు ఎఫ్రాయిము మాన్యం నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండి 2 దుస్తులు బట్టలు దయచేయమని సెలవిస్తున్నాడు. అడుక్కుంటున్నాడు, అబద్ధం చెప్తున్నాడు. ఇప్పుడే ఎఫ్రాయిం మాన్యంలో నుంచి కొందరు వచ్చి రాళ్ళకి ఇయ్యాలట. तब गहजी नामान के पीछे दौड़ा। नामान किसी को अपने पीछे दौड़ता हुआ देखकर उससे मिलने को रथ से उतर पड़ा और पूछा, सब कुशल समझ तो है? उसने कहा, हाँ सब कुशल है, परंतु मेरे स्वामी ने मुझे ये कहने को भेजा है कि एफ्रेम के पहाड़ी देश से भविष्यवक्ताओं के चेलों में से 2 जवान मेरे यहाँ अभी आए हैं, इसलिए उनके लिए एक किक्कर चांदी और 2 जोड़े वस्त्र दे. చూడు, అడుక్కుంటున్నాడు, అబద్ధం ఆడుతున్నాడు. నయమాన్ అతని సేవకులతో అవి పంపిస్తున్నాడు. అవి తీసుకుపోయి గెహాజీ అని ఇంట్లో దాచబెట్టుకొని మళ్ళా ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా అడుగుతున్నాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? ఎక్కడికి పోలే, ఈయన్నే ఉన్నా. ఎలీషా అంటున్నాడు, నువ్వు ఆ రథం వెనుక పరిగెత్తుకొని పోంగా అతని దగ్గర అడుక్కున్నాగా నా ఆత్మ నీతో రాలేదా అంటున్నాడు. నా ఆత్మ నీతో రాలేదా? సెన్సేషన్ ఎలీషాకు. సేవకుడే, వాక్యం వింటున్నాడు, దేవుని సేవ చేస్తున్నాడు, కానీ అతని మనసు ఎక్కడున్నది? ధనం మీద ఉన్నది. ఎలీషా అంటాడు, తప్పిపోతీవి నా శిష్యుడా, తప్పిపోతీ. నయమానికి ఉన్న పుష్టి నీకు తలుగుతుంది, నీ కుటుంబంకు తలుగుతుంది. గెహాజీ అప్పుడే కుష్ఠరోగి అయి అతని కుటుంబం అంతా కుష్ఠరోగంతో బాధపడుతున్నారు. బైబుల్ తెలుసు, దేవుని వాక్యం తెలుసు, సత్యం తెలిసి ఎంత ధనం గురించి ఎట్లా మోసపోయిండో ఈరోజు మన పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. ధనము సమస్తమైన కీడులకు మూలం. ధనాపేక్ష గలవారై జీవితాలు నాశనం చేసుకుంటారు. ఎలీషా అంటున్నాడు, నా ఆత్మ నీతో రాలేదా? అబద్ధం ఆడుతున్నావు, అబద్ధకునికి జనకుడు సైతాన్. ఎక్కువ దొంగతనం చేసినావు, ఎక్కువ మోసం చేసినావు, నయమాన్ దగ్గర అడుక్కున్నావు. నయమాన్ అంటున్నాడు, నీ దేవుని తప్ప ఇంకొక దేవుడు లేడు, మీ దేవుడు చాలా గొప్పోడు, కుటుంబంతో వచ్చి దేవుని ఆరాధిస్తా అంటున్నాడు. ఇతడేమో అతని ధనముకు అమ్ముడు పోయి అతని కుష్టి ఇతడు వెలిగిస్తున్నాడు. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. ధనాపేక్ష గలవారై ఉండదు. దేవుడు ఇస్తాడు మనకి ఏది ఇయ్యాలో. నయమాన్ను పసిపిల్ల దేహం దాకా చేసిన దేవుడు నీకు ఇయ్యాడా, నాకు ఇయ్యాడా, మనకి ఇయ్యాడా? కానీ ధనాపేక్ష కలిగి మోసం చేసి, చీటింగ్ చేసి, లంచం తీసుకొని కష్టాల పాలు కావద్దని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. బాధల పాలు కావద్దు. నీకు లేకుంటే దేవుణ్ణి అడుగు, దేవా నాకు ఇది తక్కువ ఉన్నది,
నాకు ఇది కావాలా. శనివారం ప్రార్థన కూడా వచ్చి దేవుని దగ్గర అడుగు, ప్రభా నాకు ఇది కావాలా, నువ్వు ఇచ్చాడు దాకా నేను ఇడో. దేవుడు ఏం చేస్తాడో ఒకసారి తెలుసుకుందాం. గేయాజీ బైబుల్ తెలిసినోడే, దేవుని సత్యాలు తెలిసిన, దేవుడు ఏమై ఉన్నాడో తెలిసి ధనాపేక్ష గలవారై తినరాని పండు తిని మరణానికి పాలైన అవ్వలాగా గేయాజీ మారిపోయాడు. ఆ ప్రకారంగా మనం కావద్దని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడిండు. దేవుడి వాక్యం దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయన నీకు వేలాది వేలాది స్తోత్రములు. ప్రభా ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినావు నాయన. వినిన వాక్యం మా హృదయంలో దాచుకొని నీకు భయపడి జీవించటానికి సాయం చేయి నాయన. అన్యుడైన నయమాను ప్రభా నిన్ను ఘనపరుస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు. అన్నీ తెలిసిన గేహాజీ నశించిపోయినాడు నాయన. ఈ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడుతున్నావు, మేము ఏ విధంగా జీవించాలని, ఏ విధంగా బ్రతకాలని. దేవా, గొప్ప దేవుడవు, పరిశుద్ధుడవు, పవిత్రుడవు, మరణమును గెలిచి తిరిగి లేచిన దేవుడవు. ఇలాగ ఎవ్వరు లేరు నాయన. ప్రభా నిన్ను ఆరాధించే విషయంలో, నిన్ను పూజించే విషయంలో మాకందరికీ మంచి మనసు, మంచి ఆలోచనలు, మంచి తలంపులు దయచేయి నాయన. గేయాజీలాగా మోసపోకుంటున్నట్లు సాయం చేయి. పరిశుద్ధమైన ఆలోచనలు మాకు దయచేయి. మా దీపం ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండున్నట్లు సాయం చేయి నాయన. మా ప్రార్థన అంగీకరించి మా కుటుంబాలను ఆశీర్వదిస్తామని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును